ఒల్లిమూత శివరామకృష్ణ గారు సంబంధించి ఈరోజు ఈ కార్యక్రమం అరేంజ్ చేస్తున్నాం, ఎవ్రీ ఇయర్ అరేంజ్ చేస్తాం ఇట్లా అని అన్న చందు సుబ్బారావు గారు వచ్చి చెప్పినప్పుడు చాలా ఒక రకమైనటువంటి ఎమోషనల్ గా అనిపించింది. నాకు ఒక బుక్లెట్ లాగా ఇచ్చారు చాలా మంది వారి గురించి. చదివితే మనిషి అంటే ఇలా జీవించాలి అని అనిపించింది. చెదలవాడ, వేమూరు మండలం చెదలవాడ ఇక్కడ కుగ్రామంలో జన్మించిన ఒక వ్యక్తి ఒక శక్తిగా మారి ఎప్పుడు 1920s నుంచి మరి 2005 వరకు వారి జీవితాన్ని సొసైటీకి ఎలా అంకితం చేశారో చదివాను. అలా కట్టినట్టు అనిపించింది. రాసిన వాళ్ళకు ముందుగా నేను హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను. ఒక వ్యక్తికి ఒక ముఖమే ఉంటుంది జనరల్ గా. అధికారిగా నేనున్నా అనుకోండి, ఒక అధికార తప్పం అధికారం ఉద్యోగం చేసుకుంటూ ఏదో జీతం కోసం పని చేసుకుంటా వెళ్ళిపోతా అంటారు ఎవరైనా. నేనని జనరల్ గా నేను అసలు అలా ఉండాలనుకోను. నేను ఇక్కడ కూడా ఒక అధికారిగా రాలేదు, వాస్తవం మాట్లాడాల్సి వస్తే. నేను తెనాలి మరి నీళ్లు తాగితే ఇట్లా అయ్యాము, లేకపోతే తెనాల్లో జీవించడం వల్ల ఇట్లా ఉన్నాము, తెనాల్లో ఉద్యోగం చేయడం వల్ల ఇలా వచ్చిందో తెలియదు. కానీ కళల కానాచి అంటారు కదా మన తెనాలి. మరి ఇక్కడ ఉండటం వల్ల నాకు కూడా కొన్ని సుగుణాలు అభినయం చెప్పాలి. వారి గురించి చదివినప్పుడు మార్క్సిస్ట్ గాంధీ అని చెప్పారు, మహాత్మా గాంధీ అని రాస్తే ఇంకా బాగుండేది. అంత బాగుంది వారి జీవిత చరిత్ర, ఎంత బాగుందండి. ఒక వ్యక్తి సొసైటీ కోసం ఉపాధ్యాయుడిగా పనిచేశారట, మరి కలం పట్టి కవిత్వాలు, కథలు, నాటికలు రాశారట. ఒక 8 సినిమాలకు ఆయన రచన చేశారట. ఈ 100 రోజులు ఆడిన సినిమాలు కూడా 38 నాటికలు రాశారట. ఇవన్నీ చదువుతుంటే ఏమనిపించిందంటే అసలు ఒక వ్యక్తికి సాధ్యమయ్యే పనేనా ఇది అనిపించింది నాకు. సరే, చదవడం రాయడం ఓకే బానే ఉంది. సాయుధ పోరాటంలో పాల్గొన్నారని జరిగారు. తెలంగాణ రైతాంగ ఉద్యమంలో సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. ఇదేంటి అసలు? ఆ కోణం ఏంటి, ఈ కోణం ఏంటి నాకు అర్థం కాలేదు. ఒక వ్యక్తి రాసుకునే ఆయన పాపం బడి పంతులుగా ఉద్యోగం చేసుకుంటా కాలం గడపకుండా సొసైటీ కోసం ఏదో సాధించాలనే తపనతో మరి సాయుధ పోరాటంలో పాల్గొన్నారని చదివితే ఒక ఇంత ఆశ్చర్యానికి గురయ్యా నేను. అందుకునేగా మరి ఇన్నాళ్ల తర్వాత కూడా వారిని స్మరించుకుంటున్నాం అనిపించింది. అంత గొప్పగా ఆయన జీవించారు కాబట్టే కదా మనం స్మరించుకుంటున్నాం.